బగబగమని మండేటి నిప్పుల దండయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండై బగబగమని మండేటి నిప్పుల దండయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పట్టణంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చింతల రవీందర్ మనతో ఉన్నాడు. ఒకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ జనాభా ఎంత, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఒకవేళ గెలిస్తే ఏ రకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు, అన్ని మాట్లాడుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ఓకే, మీ బలం ఏంది అనుకుంటున్నారు ఇక్కడ? జనమే మా బలం. ఓకే, అంటే ఎమ్మెల్యే గారి అండదండలు ఎట్లా ఉన్నాయి మీకు? ఎమ్మెల్యే గారి అండదండలతోనే నిలబడిన నేనైతేనే బాగుంటుందని డిసైడ్ చేసి లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ చేసి సెలెక్షన్ చేసి ప్రచారం చేస్తున్నారు కదా. ఈ ప్రచార కార్యక్రమంలో జనాలు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. డెవలపింగ్ అంటే ఇందిరా ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మీ వెనక ఉంటున్నారా లేకపోతే వేరే పార్టీల వైపు పోతున్నారా? వేరే పార్టీల నుంచి ఏం లేదు, మా వెనకనే ఉంటారు. వాళ్ళకి ఇచ్చి లబ్ధి పొందిన ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్స్ కానీ వాటిని చూసి ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ ఒకవేళ ఈ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిస్తే వచ్చే 5 ఏళ్లలో ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు మీరు? ఇక్కడ రాజపేట గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అన్ని మిగిలిపోయినాయి. ఏంటి, ఒక జూనియర్ కాలేజ్ వచ్చింది, దాన్ని తీసుకుపోయి అక్కడ బయట వేరే మండల్కి శాంక్షన్ ట్రాన్స్ఫర్ చేసారు. నెక్స్ట్ ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నది, బస్ స్టాండ్ అక్కడ పడబడ్డట్టే ఉంది. దానిలో మేకలు అవి ఇవి వండబెడుతుంది. దాన్ని ఒకటి మౌలిక వసతులను అన్నకు ఎక్స్ప్లెయిన్ చేసినాము. రెండోది పెన్షన్లు చాలా వరకు రావాల్సింది. బీడీ కార్మికులు ఇంకా చాలా మంది అర్హులందరికీ పెన్షన్ రావలేదు. అది కూడా అన్నగారు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, మంచినీరు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? సీసీ రోడ్లు ఇంకా 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డ్స్లో ఇంకా చాలా వరకు సీసీ రోడ్లు శాంక్షన్ కావాల్సి ఉన్నాయి. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఎక్కడిదక్కడనే ప్యాక్ అయిపోయింది. అది కూడా సెట్ చేయాలని. ఇది మండలానికి కేంద్రం కదా, మరి ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? స్కూల్ స్థాయి కావచ్చు, కాలేజ్ స్థాయి కావచ్చు. అదే విద్యా వ్యవస్థ ఏంటంటే ఇక్కడ మండలం పేరు మీద ఒక 5-6 హై స్కూల్స్ ఉన్నాయి. 5-6 హై స్కూల్లో ఒక్కొక్క స్కూల్కు 100 మెంబర్ స్టూడెంట్స్ 10th కాగానే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు అన్నట్టు. దూరం పోయి సిటీకి కానీ ఎక్కడానికి పోయి చేయలేకపోతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అన్నగారికి 100% జూనియర్ కాలేజ్ కానీ జ్యోతిరావు పూలే కాలేజ్ కానీ ఏదైనా ఒకటి శాంక్షన్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మండల కేంద్రానికి సంబంధించి ప్రయాణికులు అంత గ్రామాలకు పోవడం లేకపోతే వేరే ఊళ్ళకి పోవడం ఉంటుంది. బస్సు సౌకర్యాలు సరిపోతున్నాయా? ఇంకేమైనా బస్సు ఇంకా పెంచాల్సి ఉందా? ఇంకా చిన్న గ్రామాలకు ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొన్ని గ్రామాలలో బస్సెస్ లేవు. స్టూడెంట్స్ ఈవినింగ్ కాగానే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తారు, ఆటోలను బతిలాడుతారు. ఇట్లా దానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మేము తిరిగినప్పుడు కొంత విలేజ్ అంటే బస్తీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, సీసీ రోడ్లు కొన్ని ఇంకా రావాల్సి ఉన్నది. అసలు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఎట్లా దాన్ని డెవలప్ చేస్తారు? నేను అయిన తర్వాత అన్నగారు ఆశీస్సులతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా చాలా మందికి ఇందిరం ఇండ్లు లేవు. ఇప్పుడు మేము ప్రచారానికి పోతుంటే చాలా మందికి ఇండ్లు లేక చిన్న గుడిసెలల్లా, రేకుల షెడ్లల్లా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ గురించి నేను అన్నగారితో చెప్పి ప్రయత్నం చేస్తాను. ఓకే, చివరిగా అంటే మొత్తం మీద మీరు ఈ రాజపేట ప్రజలకు ఏం పిలిపిస్తున్నారు? మీ గుర్తు ఏంది? వాళ్ళని ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అసలు? నేను అనేది ఏంటంటే రాజపేట ప్రజలకు నా గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించినట్టయితే నేను అధికార పార్టీ తరఫున ఉన్నాను. ఆ విధంగా గెలిచిన తర్వాత వాళ్ళ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని కోరుకుంటున్నాను. నేను నమస్తే, నేను చింతల రవీందర్ వాళ్ళ భార్యని. నాకు బ్యాట్ గుర్తు మా ఆయనకి ఈసారి సర్పంచ్ చేయించి మీరు గెలిపిస్తారు. మీరు గెలిపించినందుకు మేము ఇంకా ఏమన్నా ఉన్నా కానీ రిక్వెస్ట్ చేసుకున్నాం, మేము సేవ చేయడానికి వస్తున్నాము. కాబట్టి మీరు ఇట్లా మాకు ఒక అవకాశం ఇవ్వండి. మా ఊరికైతే ఇప్పటి వరకు రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మాకు ఎలాంటి లోటు లేకుండా మంచిగా చేస్తుండ అన్న. ఆయన పక్షాననే మేము అందరం ఉంటాం. మేము బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం. ఇంకేమన్నా ఉంటే కూడా సాధించుకుంటాం. పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి, మాకు వస్తుంది. అన్న, రాజపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం.
నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రవణను నిల్చునబెట్టడం, డాక్టర్ రవణ నిల్చునబెట్టడం జరిగింది. ఈ ఊర్లో ఉన్న సమస్యల మీద ఒక చదువుకున్న వ్యక్తిగా డిగ్రీ ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తి, ఏదో అల్లటప్పగా డాక్టర్ చేసి బయటకు వచ్చి ఏదో నిల్చొని ఏదో సాధిద్దామని ఊరిని దోసుకుందామని వచ్చిన వ్యక్తి కాదు అతను. ఆయన ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కానీ ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు కానీ, పింఛన్లు కానీ, బీడీ కార్మికులది కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ మొదలు పెడితే ప్రతి ఒక్కటి అవగాహన చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర మాట తీసుకున్నాకనే ఆయన పబ్లిక్లో నిలబడడం జరిగింది. దయచేసి మా రాజపేట గ్రామ ప్రజలు భారీ మెజార్టీ ఇస్తారని మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒక మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఊరిని మంచి సౌమ్యుడు, ఏదో వల్గర్గా మాట్లాడి వెనుకటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో బీజేపీ పాలనలో ఏది చేసినట్టుగా ఊర్లో భూములు దోసుకున్న వ్యక్తి కాదు. స్వచ్ఛందంగా వచ్చిండు. ఆయన భార్య బిడ్డల్ని అందరినీ ఒక స్థాయిలో ఉంచి ఊరుకు సేవ చేద్దామని వచ్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని కాపాడుకొని భారీ మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తూ, రాజపేట గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ 11వ తారీఖు నాడు బ్యాటు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తూ, జై కాంగ్రెస్. బగబగమని మండేటి నిప్పుల దండయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్